వెల్కమ్ టు కేసీ ఫ్యాషన్. ఈరోజు నేను వచ్చేసి హెయిర్ ప్యాక్ అయితే చూపించాలనుకుంటున్నానండి. న్యాచురల్ హెయిర్ ప్యాక్ అండి ఇది. హెయిర్ ప్యాక్ కోసం ఏమేమి కావాలి ఐటమ్స్, వాటిని ఎలా మిక్స్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తానండి. దీంతో పాటు హెయిర్ టిప్స్ కూడా హెయిర్ గ్రోత్కి కావాల్సిన టిప్స్ కూడా మీతోటి షేర్ చేయాలనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదామండి. మనం కరివేపాకు తీసుకొస్తున్నానండి ఇక్కడ. నెక్స్ట్ మందారం ఆకులు, పువ్వులు చూస్తున్నారు కదా. నేను మా ఇంటి దగ్గర చెట్టు ఉంటే దాన్ని కట్ చేస్తున్నానండి. ఆకులు పువ్వులు తీసుకున్నాను, చూస్తున్నారు కదా. లీవ్స్ అయితే తీస్తున్నాను చెట్టు నుండి. నెక్స్ట్ అలోవెరా కట్ చేస్తున్నానండి. మా ఇంటి దగ్గరే ఉందండి ఇది కూడా. నెక్స్ట్ వాటన్నిటిని తీసుకొచ్చాను కదండి, చూడండి. అలోవెరా, కరివేపాకు, మందారం పువ్వులు, తర్వాత ఆనియన్ ఒకటండి చిన్నది. నెక్స్ట్ మందారం ఆకులండి అవి. తర్వాత కర్డ్ అండి. పెరుగు యూజ్ చేయటం వల్ల డాండ్రఫ్ అనేది పోతుందండి. అన్నిటినీ నీట్గా వాష్ చేస్తున్నానండి. అవి బయట నుండి తీసుకొచ్చాను కాబట్టి వాష్ చేసి యూజ్ చేస్తే మంచిదండి. చూస్తున్నారు కదా. అన్నిటినీ ఇలా నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెడుతున్నాను. ఆనియన్ కట్ చేస్తాము. మిక్సీకి పట్టాలి కాబట్టి కొంచెం పెద్ద పీసెస్ కట్ చేశానండి. తర్వాత అలోవెరాకి సైడ్స్ అనేవి తీసేస్తున్నానండి. కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. చూస్తున్నారు కదండి. దాని లోపల ఉండేదంతా పోయే వరకు కడగాలండి. కడిగేసి అన్నీ పక్కన పెడుతున్నాను. మిక్సీ జార్ ఒకటి తీసుకోండి. జార్లోకి కరివేపాకు, తర్వాత మందారం ఆకులు, తర్వాత అలోవెరా పీసెస్, ఆనియన్ పీసెస్, మందారం పువ్వులు, ఒక 2 స్పూన్స్ ఆఫ్ పెరుగు అయితే యాడ్ చేస్తున్నానండి. 2 స్పూన్లు యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా. చూసారా, వీటన్నిటిని మనం మిక్సీ పట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, నేనైతే మిక్సీ పట్టేస్తున్నానండి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తీస్తున్నాను. ఎలా బ్లెండ్ అయింది ఏంటి అనేది చూసేద్దాము. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే హెయిర్కి బాగా పట్టుకుంటుందండి. దీనంతటిని మనం ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడైతే హెయిర్కి అప్లై చేద్దామండి. చూస్తున్నారు కదా, నేను ఎట్లయితే అప్లై చేస్తున్నానో అలా అయితే అప్లై చేయాలండి. దీనికి ఒక ప్రాసెస్ ఉంటుందండి, చూస్తుండండి, మీకే అర్థమవుతుంది. ఫస్ట్ ఏదైతే మిడిల్ పార్టీషన్ ఉందో అదే అక్కడి నుంచి అయితే తీసుకోవాలండి. కొంచెం తీసుకొని మొత్తం అంతా అప్లై చేయాలండి. బారుకి అంతా అప్లై చేసేసి ఇట్లా రౌండ్ తిప్పి పైన అయితే అట్లా పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా. అట్లా ఇక్కడైతే నేను మీకోసం హెయిర్ టిప్స్ అయితే షేర్ చేయాలనుకుంటున్నానండి. ఈ అప్లికేషన్ అయిపోయే వరకు. చూస్తున్నారు కదండి. ఫుడ్ అయితే ఏ ఫుడ్ తీసుకుంటే హెయిర్ గ్రోత్ ఉంటుందో చూద్దామండి. ఎగ్స్, నట్స్, ఫిష్, సీడ్స్, ఆకుకూరలు ఇలాంటివి తీసుకోవాలండి. హెడ్ బాత్కి ముందు ఆయిల్ అప్లై చేసి 2 అవర్స్ ఆర్ 3 అవర్స్ ఉంచుకొని హెడ్ బాత్ చేసేయాలండి. ఎవ్రీడే తల దూకోవాలండి. కామ్ చేసుకోవాలి ఖచ్చితంగా, లేకంటే చిక్కులు పడిపోతుంది, బ్లడ్ సర్క్యులేట్ అవుతుందండి కామ్ చేసుకోవడం వల్ల.
అయితే నైట్ పడుకునే ముందు హెయిర్ లీవ్ చేయకూడదండి. జడ వేసుకొని నీట్గా పడుకోవాలి, చిక్కు పడకుండా ఉంటుంది. తర్వాత వీక్లీ వన్స్ ఏదైనా హెయిర్ ప్యాక్ వేసుకోవాలండి. ఆనియన్ ఇట్లానే అలోవెరా అని, మెంతులని, పెరుగు, ఈ హెయిర్ ప్యాక్స్ అన్నీ ఉంటాయి కదండి. కరివేపాకు హెయిర్ ప్యాక్ ఉంటుంది, మీకు తెలుసు కదండి, ఎప్పుడు ఫాలో అవుతుంటారు కదా. ఇంకా అటువంటివన్నీ వీక్లీ వన్స్ యూజ్ చేయొచ్చండి. చూసారా నేను ఇక్కడ ఎట్లయితే హెయిర్ ప్యాక్ పెడుతున్నానో చూస్తున్నారు కదా. ఈ ప్రాసెస్లో పెట్టినట్టయితే అండి మీకు హెడ్ బాత్ చేసేటప్పుడు ఈజీగా అనిపించిద్దండి. చూస్తున్నారు కదా, మొత్తం అంతా అప్లై చేశాను. స్కాల్ప్కి కూడా బాగా పట్టాలండి. చూసారా నేను ఎట్లా అప్లై చేస్తున్నానో అదంతా అట్లా బాగా హెయిర్లోకి, స్కాల్ప్కి, తలకి బాగా పట్టేటట్లుగా అప్లై చేస్తున్నానండి. చూసారు కదా, ఫుల్గా అంతా అయితే అప్లై చేసేసానండి. ఒక 20 మినిట్స్ అయితే ఉండి వచ్చేస్తానండి హెడ్ బాత్ చేసి. చూసారా అండి, హెడ్ బాత్ చేసి వచ్చేసానండి. హెయిర్ చూడండి ఎంత షైనీగా, సిల్కీగా అనిపిస్తుందో, చాలా బాగుంది కదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.